ఎమ్మెల్యేలు రాజీనామా చేయడము, ఎంపీలు రాజీనామా చేయడము, రీసెంట్గా అంబటి రాయుడు పవన్ కళ్యాణ్తో కలవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? మెరుగైన ఫలితాలు ఇద్దాం అనుకున్నప్పుడు సంస్కరణలు తప్పవు, స్థాన చలనాలు తప్పవు. మెరుగైన ఫలితాల గురించి, ఎక్కువ మెజారిటీ సాధించడం గురించి, ఎక్కువ సీట్ల గురించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అందరికీ అవకాశాలు దొరుకుతాయి. నాలాంటి వాళ్ళకి కూడా అవకాశాలు దొరుకుతాయి, ఎవరికైనా కానివ్వండి. ఆ అవకాశాల గురించి ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించినప్పుడు దానికి అందరూ కూడా నిబద్ధులే ముందుకెళ్తే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నాయి, రాజ్యసభలో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, చైర్మన్స్ ఉన్నాయి. ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో అందరూ నడుస్తూ ఉన్నారు. ఎన్నో చేంజెస్ చేసాం. మొన్న 27 చేంజెస్ చేస్తే ఎవరు మాట్లాడలేదే. అంతకుముందు 11 చేసాం, ఎవరు అరకొరగా ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పోతే ఆ 23 మందికి పట్టిన ఇది చూసారా, అదే కాస్త జరుగుద్ది. అది చరిత్రలో పుట్టల్లో లిఖించబడింది. ఆ లిఖించబడి ఉన్నదాన్ని జరుగుతుంది అంటున్నాను. చూసుకుంటే 100 రోజులు కాదు, 80 రోజులే ఓర్పు పట్టండి, మీ బతుకులు ఏంటో రోడ్డు మీద తెలిసిపోతాయి. నువ్వు అరిచి గీపెట్టినా, ఎంత అరిచినా, ఎంత గీపెట్టినా, ఎంత డాన్స్ రికార్డింగ్ డాన్స్ చేసినా, నేను చెప్తున్నా, ఎంత అరిచినా, ఎంత గీపెట్టినా, ఎంత రికార్డింగ్ డాన్స్ చేసినా, ఈ రికార్డింగ్ డాన్సులు బంద్ చేయమన్నా, ఈ రికార్డింగ్ డాన్సులు జనాలు హర్షించరు. మీ రికార్డింగ్ డాన్సులు జనాలు హర్షించరు. ఎంత గీపెట్టినా, ఎంత అరిచినా కూడా నేను అదే అంటున్నా. మీరు ఎంత అరిచినా, ఎంత గీపెట్టినా, ఎంత మంటతో ఉన్నా మీ అహంకారాన్ని సమాధులు కడతారు ప్రజలు. మీ నోళ్లకు తాళాలు వేస్తారు, మీ నోళ్లకు తాళాలు వేస్తారు, మీ నోళ్లకు తాళాలు వేస్తారు, మీ సమాధులు కడతారు. మిమ్మల్ని ఆ సమాధుల మీద పూలు వెలిగిస్తారు, సమాధుల మీద కొవ్వొత్తులు వెలిగిస్తారు, రాజకీయ సమాధులు కడతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బీసీలు వ్యక్తి, మహిళలు వ్యక్తి, ఎస్టీలు వ్యక్తి, మైనార్టీలు, వీరందరికీ కూడా నిందుల్లో పెట్టుకుంటాం. నేను మైనార్టీల గురించి మాట్లాడతాను, మీరు మాత్రం మీ వాళ్ళ గురించి మాట్లాడతారు. నేను ఎస్టీల గురించి మాట్లాడతాం, మీ సత్యం గురించి మాట్లాడతారు. నేను ఎస్టీల గురించి మాట్లాడతాం, మీరు మీ ట్రేడ్ మార్క్ గురించి మాట్లాడతారు. ఎన్ని కోతి వేషాలు చూసేటువంటి ప్రజలకు అర్థమవుతుంది. ఆశ గారు ఎన్ని కోతి వేషాలు వేసినా, ఎన్ని రికార్డింగ్ డాన్స్ వేసినా మిమ్మల్ని హర్షించారు. మీరు ఎట్లాగే కాలక్షేపం చేయండి, మీరు ఎట్లాగే కాలక్షేపం చేయండి, రికార్డింగ్ డాన్స్ చేసుకోండి, కానీ జనం మాత్రం హర్షించరు. జనం సిద్ధంగా మీరు ఎన్ని డాన్సులు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా, ఎన్ని డాన్సులు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా, ఎన్ని డాన్సులు చేయండి, ఎట్లాగే అరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పిచ్చికి ప్రజలు అనేది డిసిషన్ తీసుకుంటారు.